షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఉదయకాలం శుభవందనములతో పరిశుద్ధులందరికీ వందనములు తెలియపరుస్తున్నాను. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. ఎలోహిం బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎలోహింను చూచెదరు. ఇక్కడ రాయబడి ఉన్న 8 ధన్యవచనాలు తెలియని వారు ఎవరుండరు. ఒకవేళ తెలవకుంటే బిడ్డలారా, మీరు నేర్చుకోండి, మీ చిన్న బిడ్డలకు నేర్పించండి. అయితే హృదయ శుద్ధి గలవారు ఆయనను చూస్తారట. మరి అన్నమ్మ యొక్క కన్నీటి ప్రార్థనల ద్వారా, ఆ పరిశుద్ధురాల యొక్క ప్రార్థనల ద్వారా జన్మించిన సమూయేలును ఆమె మొక్కుబడి చేసుకున్న విధంగా మందిరంలో వదిలిపెట్టింది. సో మందిరంలో మరి ఏలీ గారికి, ఆ సేవకుడికి నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఒకనొక దినమున మరి పరలోకపు తండ్రి సమూయేలు సమూయేలు అని పిలిచాడు. అది ఏలీ పిలుస్తున్నాడు అనుకున్నాడు. 2వసారి వెళ్ళాడు, అయ్యా మీరు నన్ను పిలిచారా? 3వసారి చెప్తాడు, అయ్యా ఈసారి నిన్ను పిలిస్తే నీ దాసుడు ఆలకిస్తున్నాడని సెలవిచ్చు అన్నాడు. సో అప్పుడు సమూయేలుకు జరగబోయే సంగతులన్నీ పరమ తండ్రి తెలియపరిచాడు. కాబట్టి బిడ్డలారా, హృదయ శుద్ధి మనం కలిగి ఉన్నామా? తప్పనిసరిగా పరమ తండ్రి మన శ్రమలలో, మన బాధలలో, మన వేదనలలో ఆయన మనల్ని దర్శిస్తాడు. బిడ్డలారా, ఆయన మనల్ని దర్శిస్తాడు. ఎందుకనగా యాషోమెస్సయ్య వారు ఒకరోజు విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్ళి కూర్చుంటారు. అక్కడ కానుకలేస్తున్న వారిని చూస్తున్నాడు. మరి ధనవంతులు చాలా వారి సమృద్ధులు చేస్తున్నారు, కానీ ఒక బీద విధవరాలు తన 2 షెకెల్స్ మాత్రము 2 కాసులు వేసిందని రాయబడింది. సో అప్పుడు అన్నాడు యాషోమెస్సయ్య వారు, మీరందరికన్నా ఎక్కువగా వేసింది ఈ బీద విధవరాలు. ఎందుకనగా తన జీవనమంతయు వేసింది, ధనవంతులు ఎక్కువ వేసిందని అనగా తన హృదయ శుద్ధిని చూశాడు. ఆ బీద విధవరాలు యొక్క హృదయ శుద్ధిని చూసి, అంతే తప్ప అక్కడ డబ్బులను బట్టి, ఆమె జీవనమంతాన్ని బట్టి కాదు బిడ్డలారా. కాబట్టి పరమ తండ్రికి డబ్బులు కాదు కావాల్సింది, ధనము, బంగారము, వెండి, ఐశ్వర్యం కాదు ఆయన కావాల్సింది, మన హృదయ శుద్ధి కావాలి. నువ్వు హృదయ శుద్ధి కలిగి ఉన్నావా? తప్పనిసరిగా నీ కష్టాలలో, నీ బాధలలో, నీ వేదనలో, నీ శ్రమలో నేను దర్శిస్తాడు. నేను కలలోనైనా మాట్లాడుతాడు, లేఖనం ద్వారానే మాట్లాడుతాడు, మరి దర్శనంలోనైనా మాట్లాడుతాడు, లేక స్వరంతోనైనా వినిపింపజేసి నేను ధైర్యపరుస్తాడు. సో నువ్వు హృదయ శుద్ధి కలిగి ఉండు. ఆయనను చూడగలిగే మనోనేత్రములు కలిగి దీవించబడు. అనేక తరాలకు, నీ తరతరాలకు, నీ పిల్లలకు నువ్వు ఆశీర్వాదకు వారసురాలిగా నిలబడు. పరమ తండ్రి ఆ విధంగా మనందరికీ హృదయ శుద్ధి కలగజేయునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, హృదయ శుద్ధి గల వారు మిమ్మల్ని చూచెదరని మీరు సెలవిచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, మన విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.